ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినట్టయితే విపరీతమైన కుంభకోణాలు బయటకు వస్తాయి. దాని మీద మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ అవుతుంది. కొంతమంది కొన్ని రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు డబ్బులు వసూలు చేసి అనుకున్న టైంకి వాళ్ళకి ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేయటం వలన దానివల్ల ప్రజల్లో ఒక తిరుగుబాటు కూడా వస్తుంది. దానికి ఏంటంటే ఏ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు తప్పు కాదు. ఈ సంవత్సరం ఉగాదిలో ఈ కుజగ్రహం కుంభరాశిలో వ్యయస్థానం లోపల రాహుతో కలిసిపోయాడు. రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహం పాప ఫలితాలు ఇస్తుంది. కాకపోతే కొంతవరకు ఏంటంటే ఆ కుజుణ్ణి, ఈ రాహుని, బుధుణ్ణి ఈ మిథున రాశిలో ఉన్న గురువు 9వ దృష్టి ద్వారా వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేస్తున్నాడు. అలా దానివల్ల ఇంకొక మైనస్ పాయింట్ అంటే ఈ సంవత్సరం ఈ జ్యుడిషియల్లో కూడా అంటే సుప్రీంకోర్టు జడ్జిల్లో కానీ, ఈ హైకోర్టు జడ్జిల విషయంలో కానీ ఈ టెర్రరిస్ట్ అటాకులు కానీ, లేకపోతే వాళ్ళకి ఆకస్మిక ప్రమాదాలు కానీ, వాళ్ళకి కొంచెం విమాన ప్రమాదాలు కానీ రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అది కూడా కొంత తప్పిపోవటానికి అవకాశాలు కూడా కొంతవరకు ఉన్నాయి. కారణం ఏంటంటే గురు దృష్టి ఉంది 9వ దృష్టి ద్వారా, ఇదొకటి. ఇంకా మెయిన్గా ఈ సంవత్సరం ఏంటంటే మన భారతదేశంలో సినీ పరిశ్రమ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీనలగ్నమై తృతీయ అష్టమాధిపతిన శుక్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సినీ పరిశ్రమ చాలా బాగుంటుంది. అట్లాగే ప్రపంచంలో మొత్తం ఈ ఫిమేల్ ఆడవాళ్ళని, మహిళల్ని కంట్రోల్ చేసే గ్రహం శుక్రుడు కాబట్టి ఈ సంవత్సరం మహిళలకి చాలా బాగుంటుంది. ఇటు స్టేట్ గవర్నమెంట్లో కానీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఈ క్యాబినెట్ ర్యాంకులు బాగా వస్తాయి మహిళలకి. అట్లాగే స్పోర్ట్స్లో కూడా మహిళలు చాలా మంచి అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ అవి కూడా చాలా వరకు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ 2026లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చాలా బాగుంటుందండి. ఎందుకంటే థర్డ్ హౌస్ ఎప్పుడు కూడా ప్రింట్ మీడియా గురించి, ఎలక్ట్రానిక్ మీడియా గురించి చెప్తుంది కాబట్టి ఆ థర్డ్ లార్డ్ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా చాలా ధర్మబద్ధంగా వెళ్తారు. ముఖ్యంగా ఈ ప్రింట్ మీడియాలో ఒక జర్నలిస్ట్కి అంతర్జాతీయంగా చాలా మంచి పేరు వచ్చి వాళ్ళకి మంచి అంతర్జాతీయ అవార్డు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇకపోతే మన నరేంద్ర మోడీ గారి జాతకం చూసుకున్నట్టయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ గారికి కుజ మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తోంది. ఇంకా భారతీయ జనతా పార్టీ మన జాతకం తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ 6/4/1980 పొద్దున 11:40కి న్యూఢిల్లీలో ఫామ్ అయింది. ఆనాటి వాళ్ళ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి టైం బాగాలేదు. భారతీయ జనతా పార్టీకి దశాఛిద్రం నడుస్తోంది. వాళ్ళకి ఏంటంటే ఆఖరి అంతర్దశ చంద్రమహర్దశలో లాస్ట్ అంతర్దశ, రవి అంతర్దశ జూన్ దాకా ఉంది. ఆ తర్వాత కుజమహర్దశ వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఈ లీడర్షిప్ విషయంలో కొంచెం వాళ్ళకి భేదాభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతం ఏంటంటే ఆయన వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కాబట్టి ఆయనకు నడిచే మహర్దశ కుజ మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది కాబట్టి ఆయనకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు, ఈ సామాన్యంగానే వెళ్తుంది. ముఖ్యంగా మన జాతీయ స్థాయిలో మోడీ గారికి కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ వ్యతిరేకత ప్రతిపక్షాలు బలపడటానికి దారితీస్తుందా? రాహుల్ గాంధీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇంకా జాతీయ స్థాయిలో జరిగే మార్పులు ఏంటి? యూపీలో కానీ, బెంగాల్లో కానీ, బెంగాల్కి ఎన్నికలు రాబోతున్నాయి, అలాగే తమిళనాడుకి ఎన్నికలు రాబోతున్నాయి, అవి ఎలా ఉండబోతున్నాయి? 2027లో మటుకు 100% మన లీడర్షిప్లో చేంజ్ వస్తుంది ఇండియా లోపల. దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా ఈ జూన్ నుంచి 7 సంవత్సరాలు కుజమహర్దశ బిగిన్ అవుతుంది. కుజమహర్దశలో కుజుడు అంతర్దశ దాదాపుగా 4.5 నెలలు అంటాడు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఏంటంటే కుజమహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ బిగిన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2027లోనే నాయకత్వంలో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. మోడీ గారు కొన్ని అనుకోని విధంగా మోడీ గారు తప్పుకోవటం అవసరం వస్తుంది. ఈ నెక్స్ట్ మోడీ గారు తర్వాత ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారు 100% భారతదేశానికి ప్రధానమంత్రి అవటానికి అవకాశాలు 100% కనపడుతున్నాయండి. ఓ, చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కొంచెం ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా దూకుడుగా ఉంది. ఇది కాంగ్రెస్కి ఏమైనా ఇబ్బంది పెడుతుందా? రేవంత్ రెడ్డి అధికారానికి డోకా ఉందా లేదా? అంటే ప్రస్తుతం
కాంగ్రెస్ పార్టీకి గత 18 సంవత్సరాలుగా కూడా రాహుమార్ దశ నడిచింది. ఆ రాహు దశ ఇప్పుడు రీసెంట్లీ 2 months బ్యాక్ రాహుమార్ దశ వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 16 సంవత్సరాలు గురు మహర్దశ బిగినైంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 22/11/1969 ఉదయం 10 గంటలకి న్యూఢిల్లీలో ఆవిర్భవించిన ఆ పార్టీ జన్మ నక్షత్రం భరణి నక్షత్రం, రాశి మేషరాశి, జన్మలగ్నం ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్నానికి గురువు లగ్న చతుర్థాధిపతిగా కాంగ్రెస్ పార్టీకి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంతవరకు పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమైందంటే ఈ 2025 మార్చి 29వ తారీఖు నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి ఏలినాటి శని కూడా మొదలైంది. ఏలినాటి శని మొదలైంది. పైగా ఈ గురు మహర్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ దాదాపుగా 2028 దాకా ఉంటుంది. ఈ గురు మహర్దశలో గురు వెళ్ళేంత వరకు కూడా సామాన్యమైన ఫలితాలే ఇస్తారు. కానీ ఇక్కడ ఈ తెలంగాణలో మన ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మటుకు ఆయన సీటుకి ఎలాంటి హాని రాదు. ఆయనే ముఖ్యమంత్రిగా కూడా ఆయన 2028 వరకు ఖచ్చితంగా ఆయనే కొనసాగుతాడు. ఆ విషయంలో ఏం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇకపోతే కేసీఆర్ గారి యొక్క వ్యక్తిగత జాతకం మనం చూసినట్టయితే మటుకు ప్రస్తుతం కేసీఆర్ గారిది ఆయనది మేష లగ్నము, కర్కాటక రాశి. కేసీఆర్ గారు కూడా ప్రస్తుతం చాలా మంచి దశ మొదలైంది. గురుమహర్దశ బిగినైంది. ఈ గురుమహర్దశ ఆయనకి గురువులో గురువు, ఆయనకి నెక్స్ట్ ఇయర్ గురువులో గురువు వెళ్ళిపోయి ఆయన గురుమహర్దశలో శని అంతర్దశ వస్తాడు. కాబట్టి ఈ గురుమహర్దశలో ఈ శని అంతర్దశ 2029 ఎండ్ దాకా ఉంటుంది. కాబట్టి 2028 మేలో జరిగే ఈ తెలంగాణ ఈ అసెంబ్లీ ఎలక్షన్ల మటుకు నా జ్యోతిషం, నా 36 సంవత్సరాల జ్యోతిష అనుభవంలో మటుకు ఖచ్చితంగా నెక్స్ట్ ఈ టీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తున్న మటుకు నాకు చాలా వరకు నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం కేసీఆర్ గారి ఆరోగ్య విషయంలో మటుకు ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చంద్రలగ్నం నుంచి ఈ శని ఆయనకి సప్తమ అష్టమాధిపతిగా కొంచెం మారకుడు. కాబట్టి ఆరోగ్య విషయం కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే మటుకు 2028లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మటుకు తెలంగాణలో మటుకు ఖచ్చితంగా టీఆర్ఎస్ అధికారం రావడానికి అవకాశాలు చాలా ఉంది. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి దశ బాగుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం ఆయన జాతకం నేను ఇంకా స్టడీ చేయలేదండి. ఓకే, నేను స్టడీ చేసి మీకు చెప్తాను. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే ఉగాదికి మనం కూర్చున్నాం. నెక్స్ట్ 2026 ఏపీలో ఎలా ఉండబోతుంది? 2026 ఏపీ చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రోగ్రెసివ్గా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఏపీ పరిస్థితి? ఎలా ఉండబోతుంది? పోలవరాన్ని పూర్తి చేయగలుగుతారా? నెక్స్ట్ చాలా సమస్యలు ఉన్నాయి. ఏపీకి తెలంగాణకి మధ్య నీటి యుద్ధాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇవి తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా? చంద్రబాబు దీన్ని ఎలా ఎదుర్కోగలంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి వ్యక్తిగతంగా అయితే ఆయనకి జాతకం లేదండి. ఆయనకి ఏం చెప్తున్నారంటే ఆయన 24/1950 ఆయన పుట్టారని చెప్తున్నారండి. ఆయన జాతకం ప్రకారం చూస్తే ఆయనది కన్యారాశి అయింది. కన్యారాశికి ట్రాన్సిస్ట్ గోచారంలో అయితే మనకు ప్లానటరీ పొజిషన్స్ సప్తమంలో శని ఉన్నాడు. ఆయనకి రేపు జూన్ నుంచి చాలా బాగుంటుందండి. రేపు జూన్ 2వ తారీఖు నాడు ఈ గురుగ్రహము 12 సంవత్సరాల తర్వాత ఈ కర్కాటక రాశిలోకి వస్తుంది, ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ 2026 ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి మటుకు చాలా బాగుంటుంది. ఇంకా బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఆ విషయంలో మనకు తిరుగు లేదండి. 2026 నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి టర్మ్స్ మటుకు చాలా బాగుంటాయండి. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా చూసినట్టయితే ఆయనకి చిత్తా నక్షత్రం తులారాశి కాబట్టి ఆయనకి కూడా ప్రస్తుతం ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యంగా ఆయనకి 2028 ఫిబ్రవరి దాకా శని కూడా చాలా బాగున్నాడు సార్. కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కూడా 2026లో బాగుంటాయి. కానీ కొంచెం ఈ ఉగాది యొక్క దీనివల్ల ఆర్థికమైన ఒక ఇబ్బంది ఒక్కటి ఉంటుందండి, అంతకు మించి ఇంకా ఏం ఉండదండి. కాకపోతే 2026లో మటుకు అపోజిషన్లో ఒక పెద్ద లీడర్ మటుకు ఆయన మరణించే అవకాశాలు చాలా వరకు కనపడుతున్నాయి. ఆ గ్రహస్థితి అట్లా ఉంది మరి 2026 లోపల. కానీ 2027లో మటుకు 100% మటుకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో భారతీయ జనతా పార్టీకి కుజమహర్దశలో రాహు అంతర్దశ బిగినవుతుంది. అట్లాగే ఈ మన భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత జాతకంలో కూడా కుజ దశ బిగినవుతుంది. మోడీ గారికి కూడా పెద్ద కుజుడు లాస్ట్లోకి వచ్చే తృతీయ షష్ఠ లాభ, ఆయన షష్ఠ
మన దీనికి వృశ్చిక లగ్నానికి లగ్న షష్టాధిపతిగా లగ్నాధిపతి ఫలితాలు ఇచ్చేసాడు, షష్టాధిపతి ఫలితాలు ఇస్తాడు కాబట్టి అనుకున్నంత ఇంకా మూమెంట్స్ మోడీ గారికి ఫాస్ట్గా ఉండదండి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే మన ఇండియా విదేశాలతో చూసుకున్నట్టయితే మన ఇండియా యొక్క టర్మ్స్ ఏమాత్రం బాగుండవండి. ఈ సంవత్సరం మనకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మనకి మెయిన్గా ఏంటంటే ఉగాది పంచాంగం చూసుకుంటే ఈ చతుర్థ సప్తమాధిపతి ఈ యొక్క మన బుధుడు వ్యయస్థానంలో కుజరావులతో కలుస్తున్నాడు కాబట్టి ఒకవైపు ఇటు పాకిస్తాన్తోనూ ఇటు చైనాతో కూడా మనం బార్డర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సెక్యూరిటీని చాలా అధికంగా మనం పెంచుకోవాలండి. కాకపోతే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, చైనా ఎలా ఉంటుందని చెప్పి. చైనాని ఎవ్వడూ ఆపలేడండి. ఎందుకంటే చైనా దేశం వాళ్ళకి 1 అక్టోబర్ 1949లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. మధ్యాహ్నం 3:15 చైనా యొక్క జన్మ నక్షత్రం చూసుకున్నట్టయితే శ్రవణ నక్షత్రం మొదటి పాదం, రాశి వాళ్ళకి మకర రాశి, వాళ్ళ లగ్నం కూడా మకర లగ్నం. ప్రస్తుతం చైనాకి బుధ మహర్దశ నడుస్తోంది. బుధుడు భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చైనాని చూసి ఫ్యూచర్లో అమెరికా కూడా వణికిపోయే స్థాయికి వస్తుందండి. అట్లాగే రష్యాలో కూడా పుతిన్ గారికి తీవ్రమైన అనారోగ్యం కానీ ఆకస్మిక ప్రమాదం కానీ జరగడానికి అవకాశం ఉంది. ఇరాన్లో ఆయతుల్లా ఖొమేనీని ఒకటి ఆయన డిస్మిస్ అన్నా చేస్తారు, లేకపోతే ఆయన్ని చంపేయటం అన్నా జరగచ్చండి. ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయనకు కూడా యావరేజ్గానే ఉండి ఇజ్రాయెల్ మధ్య కూడా ఒక వారు వచ్చే అవకాశం మనకు ఖచ్చితంగా కనపడుతోందండి. అట్లాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం టోటల్గా రేపు ఏప్రిల్ తర్వాత ఆగిపోతుందండి. చాలా అద్భుతంగా వివరించారండి. కళానిధి రాంబాబు గారు, చివరిగా మన సమయం మించిపోతుంది, చివరిగా మాట్లాడుకుందాం. ప్రపంచంలో జరగబోతున్న పరిణామాల గురించి ఇటు నోస్ట్రాడామస్ కానీ లేకపోతే బాబా వంగా కానీ చాలా భయపెట్టారు. భారతీయ జ్యోతిష్యం మాత్రం మిశ్రమంగా చెప్పింది. కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది అని చెప్పుకుంటూ వచ్చింది. నిజానికి 2026 గురించి భయపడాలా, లేకపోతే భారతీయ జ్యోతిష్యం చెప్పినట్లుగా కొంత ధైర్యంగా ఉండొచ్చు, అద్భుతాలు జరిగే అవకాశం ఉంది అని చెప్తుంది. దేన్ని నమ్మాలి? మీరు చివరిగా ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటి, అసలు ఏమాత్రం భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. ఇక్కడ ప్రతి దేశానికి వాళ్ళ అంతర్దశల మీద వాళ్ళ జీవితం ఉంటుంది. ఆ యొక్క దేశం కానీ ఆ యొక్క రాష్ట్రం కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఆయుష్ కానీ అంతా దాని మీద ఆధారపడుతుంది. ప్రతి దేశానికి అంతే. కాబట్టి ఈ విషయంలో అసలు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఈసారి పైగా మనకి ఈ దేశంలో వచ్చే 3 సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ 3 గ్రహణాలు అసలు మన ఇండియాలో లేవు. గ్రహణ ప్రభావం కానీ ఉంటే దాని ప్రభావం ఒక 6 మాసాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ 3 గ్రహాలు యూరోప్లో ఉన్నాయి కాబట్టి దీని ప్రభావం యూరోప్, అమెరికా, రష్యా, ఇటలీ ఫారిన్ కంట్రీస్లో దీని ప్రభావం చాలా వరకు ఉంటుందండి. మనం అసలు భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒక్క విషయం మనకు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. ఉగాది మార్చి 19, 2026 పొద్దున 6:56 బిగింది. కానీ ఆ సమయంలో మీన లగ్నం 6వ ఇంట కేతు ఉన్నాడు కాబట్టి మళ్ళీ కరోనా లాంటి ఒక భయంకరమైన రోగం ఒకటి కొత్త రోగం రావడానికి మటుకు ఉంది. దానివల్ల ఈ ప్రపంచంలో జనాభా నశించడానికి అవకాశాలు ఉన్నాయండి. నమస్కారం. ఇది ఇవాటి ప్రత్యేక చర్చ. ఈ చర్చలో కళానిధి రాంబాబు గారు ఎన్నో చాలా అద్భుతమైన విషయాలను వివరించారు. ప్రధాని మోడీ 2027లో దిగిపోయే అవకాశం ఉందని చెప్పారు. అలాగే మన భారతదేశంలో మరిన్ని పరిణామాలు సంభవిస్తాయని చెప్పారు. అయితే ప్రపంచంలో ప్రమాదాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దైవబలం ఉంటే అన్నిటినీ అధిగమించవచ్చని చెప్పారు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.